మా కిచెన్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు, గ్రానైట్ కింద పాలీగ్రానైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాక్స్ అరేంజ్ చేశారండి. సో ఈ బాక్స్లో ఏమైనా గ్లాస్ ఐటమ్స్ అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి 3 స్టెప్స్ పెట్టారు. ఇంక ఇక్కడ గ్లాస్ ఇచ్చారు, ఇక్కడ గ్లాస్ ఇవ్వలేదు ఏంటి అనుకుంటున్నారేమో. సో ఇక్కడ ఏంటంటే మాకు ఇలా వుడెన్తో ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బిల్డర్ కట్టినప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, గ్లాస్ బాటిల్స్ కానీ ఏమైనా పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి కూడా ఇది బాగుంటుంది అని చెప్పేసి తనే ఐడియా ఇచ్చారు, నాకైతే ఐడియా లేదు ఇది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసి స్పూన్స్, ఏమైనా గంటలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఇచ్చారు. దీంట్లో ఏమైనా చిన్న చిన్న బౌల్స్ ఇలా పెట్టుకోవడానికి, అందులో ఇక్కడ ఒక షీట్ ఇచ్చారు, తడివి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి షీట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ కోసం అని చెప్పేసి ఈ డ్రా ఇచ్చారు, ఇది ఒకటి నచ్చింది. ఇంకా సిలిండర్స్కి ఇలా డబుల్గా ఓపెన్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. మళ్ళీ ఏమైనా ఎయిర్ పోవడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా చిన్న చిన్నవి ఇలా హోల్స్ అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి చిన్న చిన్నవి, ప్రతిదీ ఇట్లా నేను గ్లాస్ ఓపెన్ చేసుకోలేనండి, ఎందుకంటే గ్లాస్ కదా ఏమైనా మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా పెట్టుకోవడానికి నాకు ఏమైనా కావాలి అంటే ఇక్కడ ఒక డ్రా వేద్దాం మేడం అని చెప్పేసి తనే ఈ డ్రా సజెస్ట్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరి ఇళ్ళలో అయితే ఇక్కడ లైటింగ్ ఉండదండి, ఏదైనా ఇక్కడ చిన్న చిన్నవి ఏమైనా ఐటమ్స్ కూడా చూసుకోవడానికి నాకు ఆ లైటింగ్ సరిపోయేలా లేదు, లైటింగ్ కావాలి అంటే తప్పకుండా అని చెప్పేసి ఇక్కడ ఈ లైటింగ్ అరేంజ్ చేశారు. ఏంటంటే ఇక్కడ సింక్ దగ్గర గిన్నెలు కడిగేటప్పుడు వాటర్ పడతాయి, చిందుతాయి, నాకు ఇక్కడ ఏమైనా గోడ ఖరాబ్ అయిపోద్దేమో అండి అని అంటే సరే పాలీగ్రానైట్ షీట్ ఇక్కడ వేసింది మేడం ఇక్కడ వేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేశారు. సో ఇది వేసాక నాకు చాలా బాగా లుక్ అనిపించింది.